నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. కన్య రాశి వారందరికీ ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా అంటే చాలా ప్రత్యేకం. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చాలా ఓపికగా వినండి. ఎందుకంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీకు తెలియకుండా చీకట్లో జరిగిన కొన్ని విషయాలు, మీ వెనక జరిగిన కొన్ని కుట్రలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి రాబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. మీ మంచితనాన్ని చూసి నవ్విన వాళ్ళు, వీరు చేతకానివాడు అని మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు, అలాగే మీ ఎదుగుదలను చూసి లోపల కుళ్ళుకుంటూ మండిపోతున్న వాళ్ళు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోతుందని గ్రహించి మీ ముందే తలవంచే పరిస్థితికి వస్తున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు తమ తప్పు తెలుసుకుని మీ చేత కాళ్ళు పట్టించుకోవాల్సిన స్థితికి చేరుకుంటారని ఈ మధ్యకాలంలో జరిగిన గ్రహస్థితులు, జ్యోతిష్య శాస్త్ర లెక్కలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. వాళ్ళు ఎవరో కాదు, మీకు బాగా తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు అలా చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా మీ దగ్గరికి రాబోతున్నారు, అసలు మీ తలరాత ఎలా మారబోతోంది అనే విషయాలన్నీ ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి మాట మీ భవిష్యత్తుకు సంబంధించినదే కాబట్టి మనసు పెట్టి వినండి. అయితే ఇదంతా మాట్లాడుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియోను చూస్తున్న కన్య రాశి వాళ్ళు ఎవరైనా సరే వెంటనే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి జై మహాలక్ష్మి అని తప్పకుండా టైప్ చేయండి. మీరు అలా దేవుడి పేరు రాయడం వల్ల మీ మనసులో ఒక పాజిటివ్ ఎనర్జీ మొదలవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే, మీ జీవితానికి దగ్గరగా అనిపిస్తే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, మీ జీవితానికి ఉపయోగపడే వాస్తు మరియు ఆధ్యాత్మిక విషయాలు మీకోసం వెతికి మరీ తీసుకొస్తూనే ఉంటాం. మీ సపోర్ట్ ఉంటేనే మాకు కూడా ఇలాంటి మంచి విషయాలు చెప్పడానికి ఒక ఉత్సాహం ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ముందుగా కన్యరాశి వాళ్ళ మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. మీ గురించి మీకు తెలిసిన నలుగురికి మీరేంతో తెలియాలి కదా. కన్యరాశి వాళ్ళు పైకి చూడడానికి చాలా సైలెంట్గా, చాలా కూల్గా కనిపిస్తారు. వాళ్ళ ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది. కానీ వాళ్ళ మనసు లోపల ఎంత పెద్ద సముద్రం లాంటి బాధ ఉన్నా సరే ఎవ్వరికీ బయటకు చెప్పరు. వాళ్లకు ఏదైనా కష్టం వస్తే తమలో తాము కుమిలిపోతారు తప్ప నలుగురి దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇది అని చెప్పుకొని సానుభూతి పొందాలని అస్సలు అనుకోరు. అది మీకు ఇష్టం ఉండదు. కానీ వేరే ఎవరికైనా ఒక కష్టం వచ్చింది లేదా ఎవరికైనా ఒక సహాయం కావాలి అని తెలిస్తే మాత్రం వీళ్ళు ఎవ్వరికంటే కూడా ముందు వరుసలో నిలబడతారు. తమ జేబులో డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా సరే ఎదుటి వాళ్లకు సహాయం చేసే గొప్ప మనసు కన్య రాశి వాళ్ళది. మీకు ఎంత కష్టమున్నా ఇతరుల కన్నీళ్లు చూడలేరు. కానీ పాపం తమ సొంత సమస్యల గురించి, తమ భవిష్యత్తు గురించి, తమకు జరుగుతున్న అన్యాయాల గురించి మాత్రం ఎవ్వరికీ చెప్పరు. మీకున్న ఈ అతి మంచితనం, ఈ సైలెంట్ స్వభావం వల్లే సమాజంలో చాలామంది మీ మంచితనాన్ని మీ బలహీనతగా తీసుకున్నారు. ఈడికి కోపం రాదులే, ఈడిని ఏమన్నా పడతాడులే అని మిమ్మల్ని చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారు. మీరు ఒక గొడవ వద్దనుకుని సైలెంట్గా ఉంటే ఇవాళ వీడు మాట్లాడలేదు అంటే మనల్ని చూసి భయపడుతున్నాడు అని వాళ్ళలో వాళ్ళు గొప్పలు పోయారు. ఇవాళ మనం ఎంత అన్నా కూడా వాడు స్పందించలేదు అంటే వాడొక చాతకాని వాడు అని భావించారు. కానీ వాళ్లకు తెలియని నిజమేమిటంటే ఒక కన్య రాశి వ్యక్తి ఓపికగా ఉన్నారంటే, మౌనంగా ఉన్నారంటే అది అతని బలహీనత అస్సలు కాదు. తనకంటూ ఒక సరైన సమయం వస్తుంది, అప్పుడు నా సక్సెస్తోనే సమాధానం చెబుదామని ఎదురు చూస్తున్నాడనమాట. సింహం వేటాడే ముందు 2 అడుగులు వెనక్కి వేసినట్లు కన్యరాశి వాళ్ళు తమ విజయం ద్వారా వాళ్లకు సమాధానం చెప్పడానికి ఎదురు చూస్తూ ఉంటారు. మీ మౌనమే రేపు వాళ్లకు పెద్ద చెంపపెట్టు కాబోతోంది. ఇక మీ జీవితంలో జరిగిన ఒక పెద్ద మోసం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. చాలా జాగ్రత్తగా వినండి. మీ జీవితంలో ఒక వ్యక్తి మీకు చాలా దగ్గరగా ఉంటూ, మీతో పాటే తిరుగుతూ, మీ ఇంట్లోనే ఉంటూ కూడా మీకు ఎంతో నష్టం చేయాలని ప్రయత్నించారు. పైకి చూస్తే మాత్రం ఆ వ్యక్తి మీకు చాలా మంచి సలహాలు ఇస్తున్నట్టు నటించారు. ఇది చెయ్యి, అది చెయ్యకు, నేను నీ మంచికి చెబుతున్నాను కదా అని మీ బ్రెయిన్ వాష్ చేశాడు. మీ క్షేమం కోరేవాడిలా బిల్డప్ ఇచ్చారు. కానీ వారి మనసు లోపల మాత్రం మీకు వచ్చే అవకాశాలు అన్నీ పోయేలా చాలా పక్కాగా ప్లాన్ చేశాడు. మీరు ఎక్కడైతే ఒక అడుగు ముందుకేసి ఎదుగుతారో అక్కడ తన మాటలతో మిమ్మల్ని వెనక్కి లాగేలా, మిమ్మల్ని అడ్డుకోవాలని చూశాడు.
మీరు ఎవరికైనా కొంచెం దగ్గరవుతుంటే లేదా మీకు ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతుంటే ఆ వ్యక్తి అసూయతో చూడడం మొదలుపెట్టాడు. మీ ఎదుగుదల వారికి కంటగింపుగా మారింది. ఎందుకంటే మీరు వాళ్ళ కంట్రోల్ దాటి వెళ్ళిపోతారేమో, రేపు ప్రొద్దున మీరు వాళ్ళకంటే గొప్ప స్థాయికి వెళ్ళిపోతారేమో అన్న భయం వాళ్ళలో మొదలైంది. ముఖ్యంగా మీరు ఈ మధ్యకాలంలో ఆ వ్యక్తితో పెద్దగా గొడవ పడకుండా, వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా కొంచెం ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టారు. మీ పనుల్లో మీరు బిజీగా ఉండటం, వాళ్లకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం చూసి వాళ్ళకిప్పుడు ఇంకా భయం పెరిగిపోయింది. వాళ్ళిప్పుడు భయపడటం మొదలుపెట్టారు. ఎందుకంటే కన్యారాశి వాళ్ళు మౌనంగా ఉన్నారంటే వాళ్ళ మైండ్లో ఏదో పెద్ద ప్లాన్ నడుస్తుందని వాళ్లకు బాగా తెలుసు. మీ అదృష్టం సైలెంట్గా పనిచేస్తుందని వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే ఇప్పుడు ఆ వ్యక్తి మీతో ఎలాగైనా మళ్ళీ కలవాలని, మీ చుట్టూ తిరగాలని ప్లాన్ చేస్తున్నాడు. మళ్ళీ మీ పంచన చేరాలని చూస్తున్నాడు. అలాగే మీ జీవితంలో ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. ఆ వ్యక్తి మీపై గతంలో చాలా తప్పుగా, చాలా దారుణంగా మాట్లాడాడు. మీ గురించి లేనిపోని కథలల్లి మీ బంధువుల దగ్గర, మీ స్నేహితుల దగ్గర చెప్పాడు. సమాజంలో మీకున్న మంచి పేరు చెడగొట్టాలని, మిమ్మల్ని అందరి ముందు ఒక విలన్గా నిలబెట్టాలని చూశాడు. మీరు ఎవరినైతే ప్రామంగా నమ్మారో, ఎవరి కోసమైతే మీరు ఎన్నో త్యాగాలు చేశారో, సరిగ్గా వాళ్ళ దగ్గరే వెళ్ళి మీ గురించి చెడ్డగా చెప్పాడు. వాళ్ళ మనసు విరిచేసి మీకు వాళ్ళను దూరం చేయాలని ప్రయత్నించాడు. అప్పట్లో ఆ వ్యక్తి చెప్పిన అబద్ధాలు విని కొంతమంది మిమ్మల్ని నిజంగానే అపార్థం చేసుకున్నారు. దీనివల్ల మీరు మానసికంగా ఎంత నరకం అనుభవించారో మీకే తెలుసు. రాత్రులు నిద్రపట్టక ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నారో మీకు, ఆ దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఫ్రెండ్స్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది. ఇప్పుడు అదే వ్యక్తి పరిస్థితి పూర్తిగా కిందికి పడిపోబోతుంది. మీ ఏడుపుకు కారణమైన వాళ్ళు ఇప్పుడు అదే ఏడుపు ఏడ్చే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే నిజం అనేది నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా బయటపడుతుంది. ఇప్పటి వరకు మీ మంచితనాన్ని గుర్తించని వాళ్ళు, ఆ వ్యక్తి మాటలు విని మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు నిజం తెలుసుకొని మీరు ఎంత నిస్వార్థంగా, ఎంత నిజాయితీగా ఉన్నారో పూర్తిగా అర్థం చేసుకోబోతున్నారు. వాళ్ళే స్వయంగా మీ దగ్గరకు వచ్చి, సారీ, మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం అని అడిగే రోజులు రాబోతున్నాయి. మీకు ఒక చిన్న హింట్ కూడా ఇస్తాను. ఈ ఇద్దరు వ్యక్తులు, అంటే మీ పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మరియు మీ మీద లేనిపోని నిందలు వేసిన వ్యక్తి, ఈ ఇద్దరు వ్యక్తుల పేర్ల మొదటి అక్షరాల్లో ఎక్కువగా సా, రా, మా, కా అనే అక్షరాలలో ఏదో ఒకటి ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అక్షరాలకు సంబంధించిన వ్యక్తుల వల్ల కన్యారాశి వారికి గతంలో కొన్ని ప్రతికూల శక్తులు ఎదురయ్యాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇది అందరికీ 100% సరిపోవాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది కన్యారాశి వాళ్లకు మాత్రం ఇది అక్షరాలా నిజమయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గత 5-6 ఏళ్లలో మీకు మానసికంగా చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళలో, మీ లైఫ్లో ఆడుకున్న వాళ్ళలో ఈ అక్షరాలు కనిపిస్తే ఒక్కసారి జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తనను గమనించండి. వాళ్ళ నిజస్వరూపం మీకు ఇట్టే అర్థమవుతుంది. ఇక మీ ప్రస్తుత పరిస్థితి గురించి మాట్లాడుకుంటే, ఇటీవల కాలంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు చిన్నవేమీ కావు. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా కష్టాలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. ముందుగా డబ్బు విషయంలో విపరీతమైన టెన్షన్. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చవడం, ఎంత కష్టపడినా బ్యాంక్లో బ్యాలెన్స్ పెరగకపోవడం, అవసరానికి ఎవరి దగ్గర అప్పు పుట్టకపోవడం మీరు చూశారు. ఒకవేళ అప్పు తెచ్చినా దానికి వడ్డీలు కట్టలేక నానా అవస్థలు పడడం, ఇలా ఫైనాన్షియల్గా మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇక ఇంట్లో చూసుకుంటే ప్రశాంతత లేదు. చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యుల మధ్య, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం జరిగింది. ఒకరి మాట ఒకరికి అర్థం కాకపోవడం, మీ మనసుకు నచ్చిన వాళ్ళు, మీ ప్రాణం అనుకున్న వాళ్ళు ఏదో చిన్న అపార్థం వల్ల మీకు దూరం కావడం మిమ్మల్ని లోపల చాలా కుంగతీసింది. ఈ ఆలోచనల వల్ల మీకు రాత్రులు సరైన నిద్ర ఉండేది కాదు. ఏదేదో ఆలోచిస్తూ, ఓవర్ థింకింగ్ చేస్తూ నిద్రలేని రాత్రులు గడిపారు. ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా చాలా అలసిపోయేలా చేశాయి. ఇవి మిమ్మల్ని లోపల చాలా మార్చేశాయి. ఒకప్పుడు అందరితో కలిసిపోయే మీరు ఇప్పుడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఫ్రెండ్స్, నన్ను నమ్మండి, ఈ కష్టాలన్నీ మీకు శాపాలు కావు. ఇవి ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి మీ జీవితంలోకి వచ్చిన పాఠాలు మాత్రమే. ఎందుకంటే కన్యారాశి వాళ్ళు ఎప్పుడూ కష్టపడ్డ తర్వాతే అసలైన, నిజమైన విజయాన్ని చూస్తారు. దేవుడు మీకు కష్టాలు ఇస్తున్నాడు అంటే మిమ్మల్ని ఒక పెద్ద యుద్ధానికి తయారు చేస్తున్నాడు అని అర్థం. ఒకసారి మీ గ్రహాలు అనుకూలించి మీకు అదృష్టం కలిసి వస్తే ఆ తర్వాత మిమ్మల్ని ఆపడం ఈ ప్రపంచంలో ఎవ్వరి వల్ల కాదు. అది ఖచ్చితం. మీరు ఈ మధ్య ఎవరికీ ఎక్కువగా చెప్పకుండా
మీలో మీరే మదనపడుతూ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు జ్యోతిష శాస్త్రం చెబుతోంది. అది మీ కెరీర్కు సంబంధించిన ఉద్యోగం మారడం కావచ్చు, లేదా సొంతంగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెట్టడం కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి, మీ రిలేషన్షిప్కి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన విషయం కావచ్చు. మొదట్లో ఈ నిర్ణయం తీసుకోవడానికి మీరు చాలా భయపడ్డారు. ఇది సరైన నిర్ణయమేనా? దీనివల్ల మళ్ళీ ఇంకేమైనా కొత్త కష్టాలు వస్తాయా? నేను ఫెయిల్ అయితే అందరూ నవ్వుతారేమో అని మీలో మీరు అనేకసార్లు వందల ప్రశ్నలు వేసుకుని ఆలోచించారు, టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు మీరు ఆ భయాలన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఇప్పుడున్న గ్రహస్థితులు, ముఖ్యంగా గురుబలం మీకు చాలా అనుకూలంగా మారుతున్నాయి. మీ టైం మొదలైంది. ఇప్పుడు మీరు భయపడకుండా ధైర్యంగా అడుగు ముందుకు వేసి తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని, మీ కుటుంబ భవిష్యత్తును పూర్తిగా మార్చే అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి ఎవరి మాటలు వినకండి. మీ మనసు ఏం చెబుతోందో అది ధైర్యంగా చేయండి. సక్సెస్ మీ వెంటే ఉంటుంది. గతంలో మీ ఫెయిల్యూర్స్ చూసి, మీ కష్టాలు చూసి, మీ మీద ఎవరైతే నవ్వారో, ఎవరైతే మిమ్మల్ని హేళన చేశారో వాళ్ళందరూ త్వరలో మీ ఎదుగుదలను చూసి మీ ముందే నోరెళ్లబట్టి ఆశ్చర్యపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు ఇకపై సాధించబోయేది వాళ్ళు కలలో కూడా ఊహించింది కాదు. మీకు ఎప్పుడూ రావాల్సిన గౌరవం, ప్రమోషన్ లేదా గుర్తింపు కొంచెం ఆలస్యంగా వచ్చినా కూడా అది వచ్చినప్పుడు మాత్రం చాలా పెద్ద స్థాయిలో ఉంటుంది. అందరూ చూసి ఆశ్చర్యపోయే స్థాయిలో వస్తుంది. ముఖ్యంగా వచ్చే కొన్ని రోజుల్లో ఒక ఊహించని శుభవార్త మీ జీవితంలోకి వచ్చే స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఒక పని అవ్వాలని దేవుడికి దండం పెట్టుకుంటూ ఎదురు చూస్తున్న విషయం కావచ్చు. కోర్టు కేసులు కానీ, లేదా ఆస్తి పంపకాలు కానీ, పెళ్లి సంబంధం కానీ, అది ఇప్పుడు ఒక్కసారిగా మీ ఫేవర్లో సెట్ అయ్యే అవకాశం ఉంది. ఈ శుభవార్త విన్నాక మీ ఇంట్లో నిజంగా పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇంకో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ జీవితంలో మళ్ళీ తిరిగి రావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి గతంలో మీ ప్రేమను, మీ విలువను అస్సలు అర్థం చేసుకోలేదు. ఏదో అహంకారంతోనూ లేదా వేరే వాళ్ళ మాటలు వినూ మిమ్మల్ని చాలా బాధ పెట్టి దూరం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం బయట ప్రపంచం ఎలా ఉందో చూసిన తర్వాత వాళ్ళకి బుద్ధి వచ్చింది. మీరు లేక తన జీవితం ఎంత శూన్యంగా ఉందో, ఎంత దరిద్రంగా తయారైందో ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ నిజాయితీ, మీ కేరింగ్ ఇప్పుడు వాళ్లకు బాగా గుర్తుకు వస్తున్నాయి. అందుకే వాళ్ళు ఎప్పటికైనా మీతో మళ్ళీ మాట్లాడాలని తహతహలాడుతున్నారు. పాత గొడవలు మరిచిపోయి మళ్ళీ మీకు దగ్గరవ్వాలని రకరకాలుగా ప్రయత్నించవచ్చు. మీ ఫ్రెండ్స్ ద్వారా రాయబారాలు పంపవచ్చు, లేదా నేరుగా మెసేజ్లు చేయవచ్చు. ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ కన్యా రాశి వాళ్ళు ఒక విషయం గుండెల్లో గుర్తించుకోండి. ఒకసారి మిమ్మల్ని నట్టేట ముంచి మోసం చేసిన వ్యక్తి ఇప్పుడు అవసరం కొద్దీ మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మారిపోయానని చెబితే దయచేసి వెంటనే గుడ్డిగా నమ్మేయకండి. కన్యారాశి వాళ్ళకి తొందరగా కరిగిపోయే మనసు ఉంటుంది. ఎదుటి వాళ్ళు 2 కన్నీటి చుక్కలు రాలిస్తే చాలు వెంటనే నమ్మేస్తారు. అది మీ మైనస్ పాయింట్. కొంచెం సమయం తీసుకోండి. వాళ్ళ నిజస్వరూపం, వాళ్ళ మాటల్లోని నిజాయితీ ఎంతవరకు ఉందో పూర్తిగా అర్థం చేసుకోండి. ఆ తర్వాతే వాళ్ళను మళ్ళీ మీ జీవితంలోకి రానివ్వాలా వద్దా అని ఒక నిర్ణయం తీసుకోండి. దయచేసి పాత తప్పు మళ్ళీ చేయకండి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే, కన్యా రాశి వాళ్లలో చాలామందికి ఈ మధ్య దేవుడిపై విపరీతంగా భక్తి పెరిగినట్టు కనిపిస్తుంది. ఒకప్పుడు దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోయే మీరు ఇప్పుడు గుడిలో గంటల తరబడి కూర్చుంటున్నారు. ఎందుకంటే మనుషుల మీద నమ్మకం పూర్తిగా తగ్గినప్పుడు, ఎవరూ మన బాధను అర్థం చేసుకోవడం లేదని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా మన మనసు ఆ దేవుడి వైపు తిరుగుతుంది. ఇది చాలా సహజం. మీరు ఈ మధ్య తరచుగా ఆలయాలకు వెళ్ళాలని అనుకోవడం, ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని భజనలు లేదా భక్తి పాటలు వినడం, ఎప్పుడూ లేని విధంగా పూజలు చేయడం, ఇవన్నీ మీ జీవితంలో జరగబోయే ఒక చాలా మంచి మార్పుకు సంకేతాలు అని గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని తన వైపుకు లాక్కుంటున్నాడు అంటే మీ కష్టాలు తీర్చే సమయం ఆసన్నమైంది అని అర్థం. ముఖ్యంగా మీ రాశిపై ధనలక్ష్మి, లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తి స్థాయిలో పడబోతుందని గ్రహాల కదలికల ద్వారా సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే మీరు చేయాల్సిన ఒక చిన్న పనేంటంటే, వచ్చే కొన్ని రోజుల పాటు, కనీసం ఒక మండలం రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత
ఇంట్లో దేవుడి ముందు ఒక దీపం వెలిగించండి, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా వెలిగించండి. ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః అనే ఈ మంత్రాన్ని కనీసం 11 సార్లు మనసులో జపించండి. ఇలా చేస్తే మీ మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు అన్నీ పోతాయి. మీ మనసుకు మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీరు ఎప్పుడో ఎవరికైనా మంచి చేస్తే, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులిచ్చి ఆదుకుంటే, అది వెంటనే మీకు తిరిగి రావడం లేదని మీరు చాలాసార్లు బాధపడచ్చు. వాళ్ళు కనీసం కృతజ్ఞత కూడా చూపించలేదని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ప్రకృతిలో, ఈ సృష్టిలో ఏ మంచి పని ఎప్పటికీ వృధా కాదు ఫ్రెండ్స్. కర్మ సిద్ధాంతం ఎప్పుడూ కరెక్ట్గా పనిచేస్తుంది. మీరు గతంలో నిస్వార్థంగా చేసిన సహాయం, పెట్టిన అన్నం ఇప్పుడు వేరే మరో రూపంలో మీ దగ్గరకు రాబోతోంది. మీకు అత్యవసరమైన సమయంలో మీరు అస్సలు ఊహించని విధంగా మీ దగ్గరకు తిరిగి రాబోతోంది. ముఖ్యంగా డబ్బు విషయంలో రాబోయే రోజుల్లో ఒక ఊహించని పెద్ద లాభం మీకు కనిపిస్తుంది. మీరు ఎప్పుడూ ఆశ వదులుకున్నా, ఇక రావు అనుకున్నా, చాలా కాలంగా ఆగిపోయిన డబ్బు ఉన్నట్టుండి మీ చేతికి రావచ్చు. లేదా మీ వృత్తి వ్యాపారాల్లో కొత్తగా ఏదైనా ఒక అద్భుతమైన ఆదాయ మార్గం వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మీ అప్పుల బాధలు చాలా వరకు తీరిపోయి మీకు ఆర్థికంగా ఒక పెద్ద ఊరట లభిస్తుంది. మీరు ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్ అవుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఏమి చేతకాని వాడిగా, ఒక వేస్ట్గా చిన్నచూపు చూసిన బంధువులు, స్నేహితులు ఇప్పుడు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళే స్వయంగా మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడేందుకు, మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు పరిస్థితులు మీ వైపు మారుతున్నాయని. మీ చుట్టూ ఇన్ని రోజులు ఉన్న ఆ నెగిటివ్ ఎనర్జీ, ఆ దరిద్రం అంతా మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మీలో కోల్పోయిన కాన్ఫిడెన్స్ మళ్ళీ అమాంతం పెరుగుతుంది. మీరు ఎవరి ముందు తలదించుకుని నిలబడ్డారో ఇప్పుడు వాళ్ల ముందే తల ఎత్తుకుని తిరిగే సమయం వచ్చింది. మీరు మాట్లాడే ప్రతి మాటకు సమాజంలో, మీ ఆఫీస్లో ఒక మంచి విలువ రాబోతోంది. ముఖ్యంగా మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీరు చెప్పే మంచి మాటలను వినే, మిమ్మల్ని గౌరవించే పరిస్థితి వస్తుంది. మీ నిర్ణయాలకు అందరూ సపోర్ట్ చేస్తారు. మీ మాటే ఫైనల్ అవుతుంది. ఇందాక మనం మాట్లాడుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఇప్పుడు బయటకు మీ ముందు ఎంత గర్వంగా, ఎంత కాన్ఫిడెంట్గా కనిపించినా సరే, వాళ్ళ లోపల మాత్రం మీకు భయపడడం మొదలుపెట్టారు. వాళ్లకు వాళ్ళ తప్పులు అర్థమవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన చీకటి పనులు, మీ వెనుక వాళ్ళు ఆడిన నాటకాలు ఒక్కొక్కటిగా అందరికీ బయటపడే సమయం దగ్గర పడుతోంది. మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఏమీ చేయకపోయినా సరే, ఈ కాలమే, ఆ దేవుడే వాళ్లకు తగిన శాస్తి చేసి సరైన సమాధానం చెప్పబోతోంది. మీరే చూస్తారు వాళ్ళ పతనాన్ని. అందుకే మీరు వాళ్ళ మీద ఉన్న కోపంతో, ఆవేశంతో ఏ తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. వాళ్లతో గొడవలకు వెళ్ళి మీ టైం, మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకండి. వాళ్ళ కర్మకి వాళ్ళను వదిలేయండి. నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ మీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టి ముందుకు వెళ్ళండి. మీ ఆ మౌనమే, మీ ఆ సక్సెసే మీకు వాళ్ళిచ్చే అతిపెద్ద చెంపపిట్టు. అదే మీకు పెద్ద విజయాన్ని తెస్తుంది. ముఖ్యంగా కన్యరాశి మహిళల గురించి మనం ఒక ప్రత్యేకమైన విషయం మాట్లాడుకోవాలి. కన్యరాశి ఆడవాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా భావోద్రేకంగా, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇంట్లో అత్తమామలకు, భర్తకు, పిల్లలకు అందరికీ అన్నీ చేస్తూ ఒక యంత్రంగా కష్టపడుతూ అందరికీ అండగా తోడుగా ఉంటూ కూడా చివరకు మీకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు మీ బాధను పంచుకోవడానికి ఎవరూ లేరని మీరు లోపల కుమిలిపోతున్నారు. మీ బాధను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. కనీసం మిమ్మల్ని అర్థం చేసుకుని ఒక మంచి మాట చెప్పేవాళ్ళు కరువయ్యారు అని మీరు బాధపడుతున్నారు. కానీ కన్యరాశి తల్లులారా, బాధపడకండి. ఇంకొన్ని రోజుల్లో మీ జీవితంలో ఒక చాలా మంచి మార్పు మొదలవుతుంది. మిమ్మల్ని నిజంగా మనస్ఫూర్తిగా అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. లేదా ఇప్పటికే ఉన్న మీ సంబంధాల్లోనే మీ భర్తలోనే ఒక గొప్ప మార్పు కనిపించి మీకు సపోర్ట్గా నిలబడవచ్చు. మీకు కుటుంబంలో తగిన గౌరవం దొరుకుతుంది. మీ కన్నీళ్లు తుడిచే రోజులు వస్తున్నాయి. మీ శ్రమకు గుర్తింపు దక్కుతుంది. అలాగే కన్యరాశి పురుషుల విషయంలో కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఇంట్లో బాధ్యతలు, ఉద్యోగంలో టార్గెట్లు, అప్పుల టెన్షన్లతో విసిగిపోయిన మీకు ఉద్యోగం లేదా డబ్బు సంబంధిత ఒత్తిడి పూర్తిగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన కష్టానికి తగిన మంచి ఫలితం కొంచెం ఆలస్యంగా వచ్చినా సరే అది తప్పకుండా మీ చేతికొస్తుంది.
మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ దక్కుతాయి. కొందరికి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న కొత్త ఉద్యోగావకాశాలు, ఇంటర్వ్యూల నుంచి ఆఫర్ లెటర్స్ వచ్చే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తుంది. మరికొందరికైతే తమ ప్రతిభకు తగ్గట్టుగా ఇతర రాష్ట్రాలకు లేదా విదేశాలకు వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం వస్తుంది. వ్యాపారం చేసే వాళ్లకు అప్పటిదాకా ఉన్న మందకుడి వ్యాపారం ఊపందుకుంటుంది. కొత్త కస్టమర్లు వస్తారు. మీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. చివరగా ఒక విషయం, ఈ మధ్య మీరు తరచుగా ఒకే విషయం గురించి, జరిగిన గతం గురించి పదే పదే ఆలోచిస్తూ మీ బ్రెయిన్ను పాడు చేసుకుంటూ విపరీతమైన టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఓవర్ థింకింగ్ అనేది కన్యరాశి వాళ్లకు ఉన్న అతి పెద్ద శత్రువు. కానీ ఇకపై మీరు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే మీరు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు, ప్రతి కష్టానికి ఒక అద్భుతమైన పరిష్కారం చాలా దగ్గరలోనే ఉంది. మీ జాతక చక్రంలో మీకు అన్ని విధాలా అనుకూలమైన సమయం, రాజయోగం మొదలవుతోంది. కాబట్టి ఇకనైనా పాత విషయాలు తలచుకొని ఏడవడం, నెగిటివ్ ఆలోచనలు చేయడం తగ్గించండి. మీ కెరియర్ పైన, మీ లక్ష్యం పైన, మీ కుటుంబం పైన పూర్తిగా ఫోకస్ పెట్టండి. మిమ్మల్ని ఏర్పించిన వాళ్లకు మీ సక్సెస్ ద్వారా సమాధానం చెప్పండి. వాళ్ళు చూసి కుళ్ళుకునేలా మీరెదగాలి. ముఖ్యంగా మీ జీవితాంతం ఒక వాస్తవాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీ జీవితంలో ఎంతమంది బంధువులు, స్నేహితులు మీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎంతమంది మీ కాళ్ళు లాగాలని ప్రయత్నించినా సరే ఏమీ కాదు. పైన ఉన్న ఆ దేవుడు మీకు తోడుగా ఉంటే, ఆ ధర్మం మీ పక్కన ఉంటే, ఈ ప్రపంచంలో ఎవరూ మీ వెంట్రుక కూడా పీకలేరు, మీకు ఏమీ చేయలేరు. కన్యరాశి వాళ్ళకి ఈసారి రాబోయే మార్పు ఏదో సాధారణమైన గాలివాటం మార్పు కాదు. ఇది మీ జీవిత పునాదులను స్థిరపరిచే మార్పు, భవిష్యత్తుకు బంగారు బాట వేసే మార్పు. నిన్నటిదాకా మిమ్మల్ని పబ్లిక్గా అవమానించిన వాళ్లే తలదించుకుని మీ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మీరు ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరించిన ప్రతి కన్నీటి బొట్టుకు, ప్రతి బాధకు ఇప్పుడు ఆ దేవుడి దగ్గర నుంచి సరైన సమాధానం, సరైన న్యాయం దొరకబోతోంది. ఫ్రెండ్స్, నా మాటలు మీకు కొంచెమైనా ధైర్యాన్నిచ్చాయని నేను నమ్ముతున్నాను. ఈ వీడియో చూస్తున్న కన్యరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ మనసులోని భారాన్ని దించివేసి కమెంట్ సెక్షన్లో తప్పకుండా జై మహాలక్ష్మి అని ఒక్కసారి టైప్ చేయండి. ఆ తల్లి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, మీ జీవితంలో మంచి మంచి మార్పులు రావాలని, మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో నిజంగా మీకు నచ్చితే, మీ మనసుకు హత్తుకుంటే వెంటనే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు తెలిసిన కన్యరాశి వాళ్ళకి వాట్సాప్లో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాలు, మోటివేషనల్ మరియు ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. జై మహాలక్ష్మి. నమస్కారం.